దేవుడు ఏదైనా ఒక కార్యం చేసే ముందు కొన్ని ఆనవాళ్ళు చెప్తూ ఉంటాడు. ఈ ఆనవాళ్ళు ఎవరైతే గమనిస్తారో వారు ధన్యులు. ఆయన ఎన్ని వేల సంవత్సరాలైనా సరే చేసిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానం మర్చిపోయేవాడు కాదు. అయితే దేవుడు మొట్టమొదటిగానే చెప్పాడు, ఈ భూమి మీద నేను ఒక రక్షకుని పుట్టించబోతున్నాను, అతని వల్ల ప్రపంచమంతా కూడా రక్షించబడుతుంది. ఆయన రక్షణలో మరి పాపములన్నీ పోయి ప్రతి మనిషి కూడా పరిశుద్ధుడిగా తీర్చిదిద్దబడతాడు. అతని ద్వారా పాప విమోచన కలదు. ఆయన నా ప్రియ కుమారుడు, అతన్ని మీ కొరకు ఒక యజ్ఞ పశువుగా నేను అప్పగించబోతున్నానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసి అంతటితో దేవుడు ఆగలేదు, కానీ వాగ్దానం చేసింది మరి నెరవేర్చినప్పుడు కూడా కొన్ని ఆనవాళ్ళు దేవుడు మనుషులకి తెలియజేశాడు. యేసు ప్రభు వారు బెత్లెహేమ్ అనే గ్రామంలో మరి ఆయన పుట్టినప్పుడు రాత్రి చాలామంది గొల్లలు ఆ ప్రాంతాల్లో గొర్రెలు మేపుకుంటుంటే అక్కడికి దేవదూత ప్రత్యక్షమైందట. వారందరూ భయపడుతున్నారు. వారిని పిలిచిన్నది, ఇదిగో వారిని యొక్క రక్షకుడు పుట్టాడు, దానికితే మీకు ఆనవాళ్ళు ఆయన పొత్తుగొడ్డలో చుట్టి ఆయన పశువుల తొట్టిలో పరుండు పెట్టబడ్డాడు అని. ఇదొక ఆనవాళ్ళు. అయితే ఆదిలోని నిర్గమకాండం 18 చూస్తే చాలామంది ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు ఆ ప్రజల్లో అక్కడికక్కడే దెబ్బలాటం మొదలైంది, గొడవలు మొదలయ్యాయి. ఎలా అంటే మరి ఇజ్రాయేల్ గోత్రాలు మొత్తం 13 గోత్రాలు. ఈ 13 గోత్రాల్లో లేవి గోత్రాన్ని దేవుడు మొట్టమొదటిగా తన సేవ కోసం ప్రత్యేకించి ఉంచాడు. ఇక మిగిలింది 12 గోత్రాలు. యోసేపు కూడా మరి ఒక గోత్రకర్తగా ఉంటే 14 గోత్రాలు అయ్యాయి. కానీ యోసేపు ఆ బ్రతికున్న కాలంలో అతనికి గోత్రం ఇవ్వబడలేదు, కానీ అతని 2 కుమారుల్ని కూడా 2 గోత్రకర్తలుగా చేసి మరి ఇజ్రాయేలు యాకోబు పుట్టిన సంతానంతో కలిపితే మొత్తం వాళ్ళ 12 గోత్రాలు అయ్యారు. 13వ గోత్రం లేవి గోత్రం, ప్రత్యేకించబడిన గోత్రం. మోషే, మిరియాం, అహరోను ఈ ముగ్గురు కూడా లేవి గోత్రానికి చెందినటువంటి వారు. వీరు దేవుని సేవ చేస్తున్నారు. మిగతా వారందరూ కూడా అంటున్నారు, నీవే నా సేవకులు, మా పైన అధికారులుగా ఉన్నారా? దేవుడు సేవ చేయడానికి మమ్మల్ని ఎన్నుకోలేదా? నీవే నా గొప్ప సేవకులు అని దైవ సేవకుల మీద తిరగబడుతూ ఉన్నారట. మిగతా 12 మంది గోత్రాలు. చాలా చోట్ల చూస్తుంటాం కదా, ఒక దైవ సేవకుడిని చూస్తే వేరొక దైవ సేవకుడికి కోపం, దగ్గర చేర్చుకోరు. ఒక దైవ సేవకుడు అంటే వేరొక దైవ సేవకుడికి ద్వేషం. నేను వాడికంటే గొప్పవాడిని అనుకుంటాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీలో ఒకరికి ఒకరు లోబడి ఉండండి. ఎవరైనా ప్రథమ స్థానం కోరుకుంటే ఆ ప్రథమ స్థానం కోరుకున్నటువంటి వాడు మిగతా వారందరికీ లోబడి ఉండాలి. అలా లోబడి ఉండకుండా దైవ సేవకులు ఏమంటున్నారంటే, కొంత దైవ సేవకులే కానివ్వండి, సంఘంలో ఉన్నటువంటి వారే కాదు, నువ్వేనా పెద్ద సేవకుడువు, మాకు తెలీదా సేవ ఎలా చేయాలో అని తమ వికృతమైన శ్రేష్టలతో దైవ సేవకులను అవమానించడం, దేవుడు నిర్ణయించిన దైవ సేవకులో ఉన్నటువంటి వ్యక్తుల మీద కోపపడటం, మరి దేవునికి వ్యతిరేకంగా వారు తిరగబడటం, ఇవన్నీ కూడా చాలా జరుగుతున్నాయి. అయితే మరి కొరింథీయులకు రాసిన పత్రికలో మొట్టమొదటి అధ్యాయం 10వ వచనంలో రాయబడ్డది, సహోదరులారా, మీలో మీకు కక్షలు కలవని నాకు తెలుసు, మీరందరూ ఏకభావముతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీలో కక్ష లేక ఏకభావంతో ఉండి మరి దేవుని సేవ చేయాలని నేను కోరుకుంటున్నానని అపోస్తలుడైన పౌలు ఈ మాటలు రాస్తున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుకుంటే 1వ అధ్యాయము
10వ వచనంలో మనం చదువుకుంటే, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను అన్నాడు. కక్షలు లేకట అంటే ఒక దైవ సేవకుల్లో కక్ష ఉంటే ఆ కక్షతో సేవ చేస్తే అది దేవునికి ఇష్టపూర్వకమైన సేవ కాదు, ప్రేమతో సేవ చేయాలట. గత కాలంలో ఒక ఆయన నన్ను ఒక చోటకి పిలిచారు. పిలిస్తే వారు ఇల్లు కట్టుకుని ఒక షాపులు కట్టుకున్నారు ఒక ప్రాంతంలో రోడ్డు పక్కనే. ఆ తల్లిగారు కోనవరం పాస్టర్ గారిని కూడా రమ్మనండి, వచ్చి ప్రేయర్ చేసి వెళ్ళమనండి అని కోరు పంపిస్తే, మరి మన సంఘానికి వచ్చే వ్యక్తి ఏమన్నాడంటే, మరి స్థానికంగా మన దగ్గరకు వచ్చి సేవ చేసే ఆ పాస్టర్ గారికి మరి మా పాస్టర్ గారికి చాలా వ్యత్యాసం ఉంటుంది. కోనవరం పాస్టర్ గారు వస్తే మరి ఈయనకి నచ్చదు, ఎందుకంటే కోనవరం పాస్టర్ గారు ఏదన్నా ముక్కుసూటిగా మాట్లాడతాడు, వాక్యం గద్దించి చెప్తాడు, అది వాళ్ళకి నచ్చదండి అని చెప్తే, లేదు ఒకసారి వచ్చి ప్రేయర్ చేసేయాలని అన్నారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు 10 నిమిషాలు టైం ఇచ్చాడు, 15 నిమిషాలు టైం ఇచ్చాడు. 15 నిమిషాల్లో వాక్యం చెప్పి కూర్చోమన్నాడు. దేవుని వాక్యం అనేది ఆత్మతో ఉన్నప్పుడు ఒక 5 నిమిషాలు అటు కావచ్చు, ఇది కావచ్చు, 10 నిమిషాలు ఇటు కావచ్చు. పరిశుద్ధాత్మను ఆటంకపరచకండి అని బైబిల్ చెప్తుంది కదా. ఏ దైవ సేవకుడికన్నా వాక్యం ఇచ్చామంటే అది ఆత్మపూరితంగా ఆత్మతో వాక్యం చెప్తున్నారు, వారిని ఆటంకపరచకూడదు. ఆ రోజున వాక్యం చెప్తుంటే అతను ఇచ్చిన సమయానికంటే ఒక 5 నిమిషాల సమయం అయిందని అతను నన్ను కూర్చోమని, నీవు వాక్యం మరి నేర్చుకోలేదా, ఎంతసేపు వాక్యం చెప్తావు నువ్వు, నీకేం చెప్పాను నేను, 10 నిమిషాలు ఇచ్చాను కదా, 15 నిమిషాలు ఇచ్చాను కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడాడు. వాళ్ళందరూ చక్కగా వాక్యం వింటుంటే వాక్యాన్ని చెడగొట్టాడు. సరే 10 నిమిషాల్లో కూర్చుని నేను ఇంకా బైబిల్ తీసుకుని బయటకు వచ్చేస్తుంటే వాళ్ళందరూ అంటున్నారు, వెళ్ళిపోతున్నారు అయ్యగారు అంటే. పోతే పోనివ్వండి, తెలుసుకోవాలి వాళ్ళు, పోతే పోనివ్వండి అని చాలా ఘోరంగా అవమానించాడు. బయటకు వచ్చి కూర్చున్నాను. నేను వెళ్ళిపోతుంటా ఇంట ఆమె పిలిచి, పాస్టర్ గారు వెళ్ళిపోకండి, పాస్టర్ మూర్ఖుడండి అంతే, వాడు ఎవరన్నా వాక్యం చెప్తే వాడికి నచ్చదండి, మీరు చెప్పే వాక్యానికి అతను చెప్పే వాక్యానికి చాలా తేడా ఉందండి, అందుకని అతను మీ మీద ద్వేషం పెట్టుకుంటున్నాడు అని నాతో చెప్పినప్పుడు, భోజనం చేసి వెళ్తే కనుక కుదరదు అని అంటే, ఆమె మనసు బాధ పడకుండా ఉండాలని అక్కడ కూర్చుని భోజనం చేసి నేను బయలుదేరి ఇంటికి వచ్చిన. కొంతమంది సేవకులు ఎందుకు చేస్తారో కక్షతో సేవ చేస్తారు. నాకు నేనుగా గొప్పవాడిని, వాడికి ఏదో ప్రార్థన ఇస్తే నాకు కొంపేదంటూ పోతుంది అనుకుంటారు. వాడి చేత 4 వాక్యాలు చెప్పిస్తే నాకంటే గొప్పవాడు అనిపించుకుంటాడు నా భయం. వాడి చేత ప్రార్థన చేస్తే అందరూ అతని తట్టు తిరిగిపోతారేమో నా భయం. నా ఆధిపత్యమే ఈ ప్రాంతం అంతా నడవాలి అనుకునేటువంటి ఒక ఆలోచన కలిగిన సేవకులు చాలామంది ఉన్నారు. చిడత పులులు ఉంటాయి కదా, అడవి ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాయి. ఈ చిరుతపులి ఏం చేస్తుందంటే తన నివసించే ప్రాంతంలో ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ తన మూత్రాన్ని విసర్జిస్తుంది. ప్రతి చెట్టు మీద విసర్జిస్తుంది, ఆ ప్రాంతం అంతా కూడా విసర్జిస్తుంది. ఎందుకు విసర్జిస్తుంది అంటే ఆ చిరుతపులి ఆ విసర్జించిన మూత్రము ఒక రకమైన వాసన వస్తుంది. మిగతా జంతువులు ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి వాసన చూసినప్పుడు అవి గమనిస్తాయి, ఇక్కడ చిరుతపులి దిగుతుంది, ఈ ప్రాంతంలో మనకు రాకూడదు, ఇది దాని ఏరియా, అది నివసించే ప్రాంతం కాబట్టి అది ఈ ప్రాంతాన్నంతా కూడా కబ్జా చేసుకుంది, కాబట్టి దాని దగ్గరికి పోకూడదని జంతువులన్నీ దూరంగా పోతాయి. అటువంటి స్వభావం కలిగిన వారు ఏంటంటే దేవుని సంఘాన్ని పాడు చేయడానికి చాలామంది ఏం చేస్తారంటే కక్షతో, భేదములతో, ఏకభావము లేకుండా కొట్టుకుంటూ మనసులో విరోధమైన భావాలు కలిగి తమంతట తాము దేవుని సేవకి విరోధులైపోయి దేవుని సేవకులను హింసిస్తున్నట్టు ప్రజల్లో ఇజ్రాయెల్ ప్రజలు కొంతమంది ఉన్నారు. ఈ 12 మంది గోత్రకర్తల్లోంచి వచ్చినట్టు జనాంగం అంతా కూడా మోషే, అహరోను, మిరియామ్మే తిరగబడతారు. ఈ మోషే, అహరోను, మిరియామ్మ ఎవరండి? లేవి గోత్రానికి చెందినట్టు వారు. మీరేనా ఎన్నుకున్నారు దేవుడు, మీ ముగ్గురైనా సేవ చేయాలి, మీ గోత్రం వారైనా మా గోత్రం వారికి అర్హత లేదా,
మీరు మాకు తీర్పరులై ఉన్నారా, మీరు గొప్పవారా అని వాళ్ళ మీద తిరగబడితే దేవుని దగ్గర ప్రార్థన చేశారు మోషే గారు. నాయనా, నువ్వు అప్పచెప్పిన సేవ చేస్తున్నప్పుడు నాకు కలిగినటువంటి ఈ ఆటంకాలు మీకు తెలుసు, కాబట్టి దయచేసి నాకు జవాబు ఇవ్వండి అంటే మోషే గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం 18వ వచనంలో, వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను, అతని నోట నా మాట నుంచెదను, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును, అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాన్ని గూర్చి విచారణ చేసేదను అన్నాడు. ఇక్కడ చెప్పడం మాట ఏంటంటే ఆ ప్రజలందరికీ చెప్పమన్నాడు. ఏమని? మోషే నీ వంటి ప్రవక్తను వారి సహోదరుల నేను పుట్టిస్తాను. ఎటువంటి ప్రవక్త? మోషే ఎలాంటి ప్రవక్తను ఎవరు సహోదరుల నుండి ఎంతమంది తిరగబడుతున్నారు? 12 గోత్రకర్తలు, 12 గోత్రాల వారు తిరగబడుతున్నారు కదా. ఆ 12 మంది గోత్రాల వారిలో నుండి ఒక సహోదరులో నుండి నేను ఒక ప్రవక్తను పుట్టిస్తాను. ఆ ప్రవక్త నీలాగా ఉంటాడు, నీ వంటి ప్రవక్త, నీలా జీవించే ప్రవక్త, నీలా మాట్లాడే ప్రవక్త నేను పుట్టిస్తాను. ఆ ప్రవక్త నోట నా మాటలు ఉంచుతాను, ఏవైతే మాటలు ఉంచినా అవన్నీ కూడా అందరికీ బోధిస్తాడు. బోధించిన తర్వాత ఎవరైతే ఆ మాటలు వినరో దానిని గురించి నేను విచారణ చేస్తాను అని ఆది అందే చెప్పాడు. ఈ ప్రవక్త ఎవరు? మోషే లాంటి ప్రవక్త ఎవరండి? యేసు ప్రభువారు. ఆనాడు చేసిన వాగ్దాన ప్రకారము దేవదూతలను పంపించి మరియమ్మకు ఒక వాగ్దానం చేశాడు. ఏంటంటే, నీ గర్భవాసనకు కుమారుడు పుట్టబోతున్నాడు, నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించబోతున్నావు అని దేవదూత దర్శనము నెరవేర్చే నిమిత్తం యేసు ప్రభువారు పుట్టిన తర్వాత ఇదిగో దానికి ఇదే ఆనవాలు, పొత్తుగుడ్డలో చుట్టబడి పశువుల తొట్లు పొరండు పెట్టబడ్డాడు, ఆయనే యేసు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక ప్రవచనం అక్కడ నెరవేర్చబడింది. ఏ ప్రవచనము? మోషే గారితో చేసిన ఆ ప్రవచనం ఏదైతే ఉందో, మరియమ్మ దగ్గరికి దేవదూత వచ్చి చెప్పి గర్భము ధరించిన తర్వాత తిరిగి మళ్ళీ బెత్లెహేం అనే గ్రామంలో యేసు ప్రభువారు పుట్టినప్పుడు అక్కడ రాత్రి సమయంలో గొర్రెల మేపేటండి గొర్రెల కాపరులతో దేవదూత ఈ మాట చెప్తోంది. పొత్తిగుడ్డలో చుట్టి ఒక కుమారుడు తొట్టిలో పొరండు పెట్టబడ్డాడు, ఆయనే యేసు ప్రభువారు రక్షకుడు అని ప్రకటన చేశారు. దేవునికి స్తోత్రం. ఈ యేసు ప్రభువారు పుట్టిన తర్వాత మరి మోషే గారు లాంటి ప్రవక్త కాదా అని మనము గమనిస్తే కొన్ని ఆలోచనలు మనలోకి వస్తాయి. మోషే గారు లాంటి ప్రవక్త ఎలాగయ్యాడు యేసు ప్రభువారు? యేసు ప్రభువారు గొర్రెలు కాయలేదు, కానీ మోషే గారు గొర్రెలు కాశారు. హోరేబు పర్వతం దగ్గర మరి తన మామ ఇత్రో అని అతని దగ్గర ఉన్న గొర్రెలను మోషే గారు కాపు కాసి అతని దగ్గర జీతం పుచ్చుకున్నాడు. అతని కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. కానీ యేసు ప్రభువారు పెళ్లి చేసుకోలేదు. యేసు ప్రభువారు ఎవరి దగ్గర మరి జీతానికి పని చేయలేదు, గొర్రెలు కాయలేదు. యేసు ప్రభువారు ఎలాగా మోషే వంటి ప్రవక్త అయ్యాడంటే, యేసు ప్రభువారు పుట్టిన కొత్త దినాలలో మరి తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభువుని చూడటానికి వచ్చారు. అయ్యా మరి ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చారు? హేరోదు రాజు దగ్గరికి వచ్చారు. అయ్యా మరి మీ దేశంలో మరి పుట్టినట్టు ఒక చంటి కుమారుని చూడటానికి వచ్చాం. ఆ కుమారుడు ఎక్కడున్నాడో మాకు తెలవట్లేదు, జాడ తెలవటం లేదు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అడిగారు. రాజు అనగానే ఈ హేరోదు మహారాజు హృదయంలో కలవరం పుట్టింది. నేను కాకుండా ఇంకొక రాజు పుట్టాడా అని ఆయన భయపడ్డాడు. ఎందుకంటే తన సింహాసనాన్ని లాగేసుకుంటాడండి, తన ఆధిపత్యాన్ని లాగేసుకుంటాడండి. పూర్వకాలపు రాజులు తన సొంత కుమారుల్ని చంపించేవారు. ఎందుకంటే తన అధికారాన్ని కుమారులు లాగేసుకుని సింహాసనం నుంచి దింపి నన్ను బంధిస్తారేమన్న భయం చేత తన సొంత కుమారుల్ని నిర్దాక్ష్యంగా చంపేసేవారు. అటువంటి పరిస్థితులు, అటువంటి కాలాల్లో 2 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న పిల్లలందరినీ చంపేయమన్నాడు. మరి ఎంతమందిని చంపారు ఆ రోజున ఆలోచిస్తే? చాలామందిని చంపేశారు. చాలామంది పిల్లలను చంపేసిన తర్వాత ఆ రాత్రి దేవదూత యోసేపుకు కనిపించి, ఇదిగో ఈ దేశంలో ఉన్నటువంటి హేరోదుని పిల్లలను చంపాలని చూస్తున్నాడు, కుమారుని చంపాలని చూస్తున్నాడు, దయచేసి నువ్వు ఇక్కడ నుంచి ఐగుప్తు దేశం వెళ్ళిపోమని చెప్పినప్పుడు యోసేపు గారు మరియమ్మను గాడిద పైన ఎక్కించుకుని ఐగుప్తు దేశం ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి? ఇజ్రాయేల్ దేశం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తు దేశం వెళ్ళిపోయాడు. ఇక్కడ చాలామంది పిల్లలు చనిపోయారు. అదేవిధంగా యేసు ప్రభువారి జీవితంలో ఈ సంఘటన మొట్టమొదటిగా జరిగింది.
రెండో సంఘటన ఏంటంటే, నిర్గమకాండంలో మొట్టమొదటి 2వ అధ్యాయంలో చూస్తే, ఐగుప్తు దేశములో మరి చాలామంది ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు చాలా ఎక్కువైపోయారు. ఎలాగంటే, యాకోబు సమయంలో ఐగుప్తు దేశం 70 మందికి వెళ్ళారు. కానీ వారు దినదినము అభివృద్ధి చెందుతూ ఆ దేశంలో ఉన్నటువంటి రాజులు, ఫరో రాజు మార్చబడుతున్నారు. కొత్త కొత్త రాజులు వస్తూ ఉన్నారు. కాలాలు మార్చబడుతున్నాయి. 4 తరాల తర్వాత చూస్తే ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా లక్షల మందిగా మార్చబడ్డారు. ఆ దేశంలో ఉన్న వారు అందరూ అనుకున్నారు, మరి ఎంతమంది, చాలామంది ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా బలిష్టంగా, చాలామంది పిల్లలు, సంతానం పెరిగిపోతున్నారు. ఇక మన రాజ్యంలో మనకి ఆధిపత్యం ఉండదు, వీరందరూ కూడా మన రాజ్యాన్ని లాక్కుంటారేమో, మనకంటే గొప్పవారు అవుతారేమో అనే ద్వేషముతోటి ఫరో రాజుతో మరి వీళ్ళు చెప్పినప్పుడు, ఫరో రాజు ఏమన్నాడంటే, ఇక మీదట ఇజ్రాయెల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఆ స్త్రీలు ఎవరైతే ఉన్నారో, వారు కాన్పు పీటల మీద ఉండగానే, గర్భవతులుగా ఉండగానే, వారు కాన్పు చేసుకునే సమయంలో ఎవరైతే మగపిల్లలు పుడతారో ఆ మగపిల్లలందరినీ పట్టుకు తీసుకెళ్ళి ఏట్లు కట్టేసేయమన్నాడు. ఇక మిగిలిన ఆడపిల్ల ఎవరైతే ఉంటారో, పుట్టబోయే ఆడపిల్ల, పుట్టిన ఆడపిల్ల ఎవరైతే ఉన్నారో, వీరందరినీ కూడా ఐగుప్తు దేశంలో మగవారి కోసం ఉంచమని అన్నాడు. అంటే మోషే గారు పుట్టిన కాలంలో కూడా చాలామంది మగపిల్లలను, పుట్టిన ప్రతి మగపిల్లాన్ని కూడా తీసుకెళ్ళి ఏట్లో పాడేసేవారు ఐగుప్తి సైనికులందరూ కూడా. ఆ రోజుల్లో యేసు ప్రభు వారు పుట్టినప్పుడు హేరోదు ఆజ్ఞ ప్రకారం చాలామంది చంటి పిల్లలను చంపేశారు. ఈ రోజున మోషే గారు పుట్టిన కాలంలో కూడా చాలామంది చంటి పిల్లలను తీసుకెళ్ళి ఏట్లో పాడేసి చంపేశారు. ఇక్కడ యేసు ప్రభు వారికి, ఇక్కడ మోషే గారికి సరైన పోలిక వచ్చిందా లేదా? వచ్చింది కదా. యేసు ప్రభు వారి కాలంలో యేసు ప్రభు వారి గురించి చంటి పిల్లలను చంపించారు. ఇక్కడ మోషే గారి కాలంలో మోషే గారి నిమిత్తం కూడా చాలామంది చంటి పిల్లలను చంపించారు. 2 పోలికలు వచ్చాయి. అదేవిధంగా మన చంటి పిల్లలను చంపుతున్నప్పుడు మోషే గారు తల్లి ఆ కుమారుని దాయలేక, చాలా సుందరుడు, చాలా అందంగా ఉన్నాడు, ఈ కుమారుని చంపుకోవటం ఇష్టం లేక ఆమె ఏం చేస్తుందంటే, ఒక జమ్ము పెట్టికి జిగటమన్ను పూసి, ఆ జిగటమన్ను పైన ఏం చేసింది, కీలు పూసిందండి, నీళ్లు లోనకు పోకుండా. మొత్తం ఆ పెట్టంతా, జమ్ము పెట్టంతా కూడా కీలుతోటి, మట్టితో పూర్తిగా కవర్ చేసింది, నీళ్లు పోకుండా. మోషే గారు అక్కగారు ఎవరైతే ఉన్నారో, అక్కగారు ఏం చేసిందంటే, ఏట్లో తీసుకెళ్ళి ఆ పెట్టెని వదిలిపెట్టి, ఆ జమ్ము పెట్టి ఆ జమ్ములోంచి వెళుతున్నప్పుడు, ఆ ఏట్లోంచి వెళుతున్నప్పుడు, అది ఫరో కుమార్తె స్నానం చేయటానికి వచ్చినప్పుడు తన చెలికెత్తను పిలిపించి, అక్కడ ఆ పెట్టి ఉంది కదా, ఇలా తీసుకురమ్మని అన్నప్పుడు, ఆ ఏట్లోంచి పెట్టి మిల్లింగా లాక్కుంటూ వచ్చినప్పుడు ఫరో కుమార్తె దాన్ని చూసి, ఇతను ఒక హెబ్రీయుడిలాగా ఉన్నాడే, ఇతను మనం పెంచుకుందామని చెప్పి ఫరో కుమార్తె మోషే గారిని పెంచుకుందట. ఎక్కడి నుంచి? సుకోత్ అనే ప్రాంతంలో నివసించే ఇజ్రాయేల్ ప్రజల ఇంటి నుండి ఫరో కుమార్తె, ఫరో రాజుల యొక్క సంహాసానికి మోషే గారు మార్చబడ్డారు, స్థానభ్రంశం చేయబడ్డారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? సుకోత్ అని ఇజ్రాయేల్ ప్రజల మధ్య నుంచి, సుకోత్ అనే ప్రాంతంలో ఇజ్రాయేల్ నివసిస్తుంటే వారి మధ్య నుంచి, ఎక్కడి నుంచి? ఏట్లోంచి తీసుకుని ఫరో రాజు ఇంటికి అతను స్థానభ్రంశం చేయబడ్డాడు. అక్కడి నుంచి అక్కడికి మార్చబడ్డాడు. అలాగే ఇజ్రాయెల్ దేశంలో యేసు ప్రభు వారు మరి ఉన్న కాలంలో అనేక మంది చంటి పిల్లలను చెబుతున్నప్పుడు, ఇజ్రాయెల్ దేశం నుంచి ఐగుప్తు దేశానికి యేసు ప్రభు వారు కూడా స్థానభ్రంశం చేయబడ్డారు. అంటే ఇక్కడ 2 సంభవాలు చూస్తే, యేసు ప్రభు వారు మోషే వంటి ప్రవక్త. దేవునికి స్తోత్రం. ఎంత చక్కగా మరి దేవుడు గుర్తులు చెప్తున్నట్టు మనం ఆలోచించాలి. మోషే వంటి ప్రవక్త ఎలాగయ్యాడండి? మోషే పిల్లలు కన్నాడు, మోషే పెళ్లి చేసుకున్నాడు, యేసుప్రభు వారు పెళ్లి చేసుకోలేదు, యేసుప్రభు వారు పిల్లలను కనలేదు. ఎలాగ ఇతరు సరి సమానం అయ్యారంటే, దేవుడు ఏమంటాడు తెలుసా? నేను ఆత్మ సంబంధమైన పోలికలే చూస్తాను, పై రూపాలను నేను చూడను, హృదయం అంతరంగాలు తరిమి చూస్తాను, వారి పోలికలు నేను ఆ విధంగానే గమనిస్తాను, హృదయ ఆలోచనలు నేను చక్కబెడతాను, వాటిని నేను చూస్తాను, తప్ప కానీ పై రూపాలు చూసి నీ పోలిక ఒకటని నేను చెప్పను అన్నాడు. మనం ఏం చూడాలి? ఆత్మ సంబంధమైన పోలికలే మనం చూడాలి. ఎవరైనా వాక్యం చెబుతుంటే మనం అర్థం చేసుకోవాలి, వీడు ఆత్మతో చెప్తున్నాడా లేకపోతే నాలుకతో చెబుతున్నాడా? చంద్రమైన నాలుకతో చెప్తూ ఉంటారు, ఊగుతూ ఉంటారు, అర్థం లేని ఊగుతూ ఉంటారు.
అర్థం లేని మాటలు చెప్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని చూసి మనం ఏమనుకోవాలి, వీళ్ళ ఆత్మతో లేడు, వీడిది మాట వింటే మనకు అర్థమైపోవాలి. చాలా మోషే గారికి యేసు ప్రభు కూడా చాలా ఇటువంటి పోలికలు చాలా ఉన్నాయి. యేసు ప్రభు వారు ఒక రోజున మరి ప్రార్థన చేసుకుని తెల్లవారుజామున సముద్రం పైన నడుస్తూ ఉన్నాడట. శిష్యులందరూ చూసి భూతం 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 అన్నారు. భూతం కాదు, నేనే 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 అన్నాడు. నేనే ఆయనను అన్నాడు. వీళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయారు. యేసు ప్రభు వారు ఎక్కడ నడిచారు? సముద్రం మీద నడిచారు. ఇప్పుడు మోషే గారు ఎక్కడ నడిచారండి? సముద్రము 6 నెలల పైన మోషే గారు నడిచారు. యేసు ప్రభు వారు సముద్రం పైన నడిచారు. పోలికలు సరిపోయినాయి లేదా? సరిపోయినాయి లేదా? యేసు ప్రభు వారు మరి ఆ పెను తుఫాను వస్తున్నప్పుడు శిష్యులతో పాటుగా సరస్సులో వెళ్తుంటే ఒక నది కూడా పడవలో కూర్చున్నారు. యేసు ప్రభు వారు అంతటా అమరాన్ని తలగడగా చేసుకుని పడుకున్నారు. శిష్యులందరూ ఒక్కసారి ఉలికి పడి, పెద్ద తుఫాను వస్తుంది, గాలివాన వస్తుంది, అయ్యో మేము చచ్చిపోతామేమో, బోధకుడా నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాం, నశించిపోవడం నీకు ఇష్టమా అని యేసు ప్రభు వారిని అంటే, యేసు ప్రభు వారు లేచి అంతటా చేయి చాచగానే ఆ సముద్రం మీద గాలి పొంగు ఆగిందట. సముద్రం నెమ్మలించిందంట. అయ్యో ఈ నెట్టివాడో అనుకున్నారు యేసు ప్రభు గురించి తన శిష్యులు. అలాగే మోషే గారు ఇజ్రాయేల్ ప్రజలందరూ కలిసి 6 నెలలపై సముద్రంలో, ఎర్ర సముద్రంలో నడిచి యువతలి వైపుకి వచ్చినప్పుడు పరో సైన్యం అంతా వెనకాల వస్తుంటే దేవుడు ప్రభు వారు చేసినట్లుగానే ఆ సముద్రాన్ని నెమ్మలించేటట్లుగా ఆయన చెయ్యి చాచినట్లుగానే మోషే చెయ్యెత్తి ఆయన ప్రార్థన చేయగానే అంతటా ఆ సముద్రము నెమ్మలించి సరి సమానంగా పొంగటం మొదలెట్టింది. దేవునికి స్తోత్రం. 2 పోలికలు సరిపోయలేదా? సరిపోయా. అంటే మోషే గారు ఏం చేశారో యేసు ప్రభు వారు కూడా అదే చేశారు. కాబట్టి యేసు ప్రభు వారు మోషే వంటి ప్రవక్త. మోషే వంటి ప్రవక్త ఎవరండి? యేసు ప్రభు. ఆ పోలికలు ఏవైతే ఉన్నాయో ఆ పోలికలను చూసి మనము చక్కగా దేవుడెవరు, దెయ్యం ఎవరు అనేది మనం గమనించాల్సి ఉంటుంది. అయితే దేవుడు చెప్పిన ప్రతి ఒక్క పోలికను మనం జ్ఞాపం చేసుకుంటూ ముందుకు కొనసాగాలి. దేవుడు ఏమంటున్నాడు? రాబో కాలంలో నేను వచ్చే సమయానికి భూమి మీద అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి అన్నాడు. భూకంపాలు అక్కడక్కడ జరుగుతాయి. ఇప్పుడు చాలా చోట్ల భూకంపాలు వస్తున్నాయి లేదా? వస్తున్నాయి. అక్కడక్కడ యుద్ధాలు జరుగుతాయి. చూసి కలవరపడకండి అని. యుద్ధాలు జరుగుతున్నాయి లేదా? ఎక్కడెక్కడో పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయి. ఇరాక్ జరిగింది, అలాగే ఇరాన్ జరుగుతుంది, అమెరికా, ఇజ్రాయిల్, తర్వాత సిరియా, ఇక చూస్తే మరి మొన్నటి కాలంలో చాలా చోట్ల యుద్ధాలు జరిగినాయి. ఇప్పుడు రష్యా, ఇక చాలా చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి. అక్కడక్కడ యుద్ధాలు జరుగుతాయి. భూకంపాలు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. అలాగే ఈ గుర్తులన్నీ ఎందుకు చెప్తున్నాడు దేవుడు అంటే, రాబో కాలములో ఇవన్నీ జరిగితే అప్పుడు నేను రాబోతున్నాను మీరు జ్ఞాపకం ఉండండి. ఇంతవరకు మీకు చెప్పింది ఎందుకంటే అవి మనం జ్ఞాపకం చేసుకోవాలి. రాబోయే సమయము, యేసు ప్రభు రాబోయే సమయం వస్తుంది కాబట్టి ఆ గుర్తులు మనము చక్కగా జ్ఞాపకం చేసుకుని, ఈ కాలంలో ఇది జరుగుతుంది కాబట్టి యేసు ప్రభు చెప్పిన కాలము సమీపిస్తుంది, దేవుడు చెప్పిన కాలం సమీపిస్తుందని మనం ఎలర్ట్గా ఉండాలి. అంతే తప్ప కానీ లోకంలో అడ్డమైన పనికి మళ్ళీ పనులు చేసుకుంటూ పడ్డిపాలు బతికేస్తూ తిన్నాము, తాగేము, గొంతులేస్తున్నాము, మనతో బ్రతికేస్తాం అని అనుకుంటే కాదు. కానండి, దేవుని కోసం బ్రతకటం, దేవుని మాట వినటం నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే, దేవుడు చెప్పిన మాట వినకపోతే, దేవుడు ఏమన్నాడు? నా నోటన్న ప్రతి మాట అతని నోట్లో పెడతాను నేను, అతను మీకు బోధిస్తాడు. బోధించిన ప్రతి మాట మీరు వినకపోతే కనుక దానిని గురించి నేను విచారణలోకి తెస్తాను అన్నాడు. శ్రమల్లో పడతావేమో కాబట్టి గుర్తు దేవుడు ముందే చెప్తున్నాడు. ఎందుకు నాతో చెప్పలేదు ముందు అని నువ్వు అంటావేమో, ఆ ఛాన్స్ నీకు ఇవ్వకూడదని దేవుడు ముందే చెప్తున్నాడు. నేను రాబోతున్నాను, వచ్చే సమయానికి నువ్వు సిద్ధంగా ఉండు. ఇది దేవుడు వచ్చే సమయం. ప్రార్థనాపూర్వకంగా దేవుడిని మనందరం కూడా గోచాడుకునే సమయాలు. అలర్ట్గా ఉండటము, భయభక్తులు కలిగి ఉండటము, దేవుని సేవించడము, ఆరాధించటము, ఇది మన పని. లోకములో చాలా ఉంటాయి. లోకాశ, నేత్రాశ, శరీరాశ, ఇవన్నీ కూడా మనం పొంగదీసి పాపం వైపు నడిపిస్తే ఆ పాపం వైపు పోకూడదండి. చిన్ననాటి నుంచి మనం దైవభక్తి అలవర్చుకోవాలి. అదే ఒక రోజున దేవుని సన్నిధికి తీసుకెళ్తాయి. చిన్ననాటి నుంచి కూడా తిరిగినంతకాలం తిరిగేసి, అయ్యో నా చిన్న జీవితంలో నేను చాలా తప్పులు చేసేసానండి, అయ్యో ఈరోజు నేను దేవుడిని నమ్ముకున్నానంటే అది పెద్ద గొప్ప విషయం ఏం కాదు. చిన్ననాటి నుంచే
మనం దైవభక్తి అలవర్చుకోవాలి. కాబట్టి దేవుడు దీవించును గాక. ఆమేన్. మనందరం కూడా